సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీరో చక్రవర్తి మాదిరి ఫిడల్ వాయించుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు. ఆ నీరో చక్రవర్తికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తేడా కనపడలే. తేడా అంతా ఏమంటే ఆయన ఫిడల్ వాయించుకుని కూర్చున్నాడు, ఈయనేమో ట్రాన్స్ఫర్లో కూర్చున్నాడు. ఎమ్మెల్యేలను ఎంపీలను ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఆయన ఉన్నాడు తప్ప, అరే రాష్ట్రంలో కూడా ప్రతి ఊళ్ళో కూడా కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. దాదాపు అంగన్వాడీ వర్కర్లు దాదాపు 1,06,000 మంది వారు కూడా దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. నువ్వు రోడ్డు ఎక్కిన వాళ్ళని నేను సర్వశిక్ష అభియాన్ వాళ్ళని పోలీసులు పంపి అరెస్ట్ చేస్తూ ఉన్నావు తప్ప ఏ ఒక్కరి సమస్య కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయడం లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు, కనీసం అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే నగరాల్లో అన్ని చోట్ల కూడా దుర్గంధం వస్తూ ఉంది. ఇవాళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఉన్నాం నీవు. ఎందుకంటే ఇవాళ ఆరోగ్యం అంతంత మాత్రమే, వీళ్ళందరూ పని చేసే తప్ప టౌన్స్ బాగుండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నువ్వు ఇప్పటికే వారికి మోసం చేశావు. నువ్వు ఏదైతే చెప్పావో చెప్పింది కూడా చేయడంలే, చట్టాన్ని అమలు చేయడంలే, సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయడంలే. మరి నువ్వు ఎవరు మాట వింటావో ఒక మూర్ఖ శిఖామణి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందువల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే కోర్టునైనా గౌరవించాలి, చట్టాన్నైనా అమలు చేయాలి. లేదంటే కనీసం నువ్వు చెప్పిన మాట, నేను మాట తప్పను మడమ తిప్పనన్నావు కదా, కనీసం ఆ పనైనా చేయమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దిగి రాకపోతే ఇతర వామపక్ష పార్టీలతో, ప్రతిపక్ష పార్టీలు అందరితో కూడా మాట్లాడి మేము కూడా రంగంలోకి దిగుతాం, ప్రత్యక్ష ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖ శిఖామణిని హెచ్చరిస్తా ఉన్నాం.